గేమింగ్ మొబైల్స్ అంటే అందరికీ క్రేజ్. కానీ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. గేమ్ స్మూత్‌గా ప్లే అవ్వడానికి సీపీయూ ఇంపార్టెంటా? లేకపోతే జీపీయూ ఇంపార్టెంటా? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ డౌట్‌ని క్లారిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. మనం 2డీ గేమ్స్ నుంచి 4కే అల్ట్రా గ్రాఫిక్స్ వరకు వచ్చాం. ఈ ట్రావెల్‌లో మొబైల్ ప్రాసెసర్స్ మరియు జీపీయూస్ రెండు ఈక్వల్‌గా డెవలప్ అయ్యాయి. కానీ యాక్చువల్‌గా గేమ్ స్మూత్‌నెస్ డిసైడ్ చేసేది ఎవరు? ప్రాసెసర్ అంటే మొబైల్‌కి బ్రెయిన్ లాంటిది. అది గేమ్ లాజిక్, ప్లేయర్ మూవ్‌మెంట్, ఫిజిక్స్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అన్నిటిని హ్యాండిల్ చేయగలదు. సీపీయూ ఫాస్ట్‌గా ఉంటే మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. కానీ గ్రాఫిక్స్ రెండరింగ్ చేసే పని మాత్రం సీపీయూది కాదు ఫ్రెండ్స్. జీపీయూ అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. అది స్క్రీన్‌లో మనం చూసిన ఫ్రేమ్, లైట్, షాడో, కలర్స్ అన్నీ డ్రా చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే జీపీయూనే గేమ్‌ని బ్యూటిఫుల్‌గా, రియలిస్టిక్‌గా చూపిస్తుంది. ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం ఫ్రెండ్స్. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3లో అడ్రినో 750 జీపీయూ ఉంటుంది. ఈ జీపీయూ 5జీ అల్ట్రా గ్రాఫిక్స్ గేమ్స్ని బెటర్గా, స్మూత్గా 90 ఎఫ్ఎస్లో రన్ చేస్తుంది. కానీ మిడ్ రేంజ్ ప్రాసెసర్లో జీపీయూ వీక్గా ఉంటే గేమ్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ల్యాగ్స్ కానీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సిపియూ మనకి గేమ్ లాజిక్స్ని హ్యాండిల్ చేస్తుంది. జీపీయూ మనకి గేమ్ విజువల్స్ని డ్రా చేస్తుంది. రెండూ కలిసే పర్ఫెక్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి ఫ్రెండ్స్. గేమింగ్ పర్ఫార్మెన్స్ అంటే గేమ్ ప్లే, స్మూత్నెస్, ఎఫ్పిఎస్, విజువల్స్ ఇవి మొత్తం గేమ్ మీదనే డిపెండ్ అవుతాయి. సిపియూ ఫాస్ట్గా ఉన్నా కూడా జీపీయూ వీక్గా ఉంటే గ్రాఫిక్స్ అనేది ల్యాగ్ అవుతాయి, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా వస్తాయి. గేమింగ్ పర్ఫార్మెన్స్లో ఓన్లీ జీపీయూ అండ్ సిపియూ కాదు ఫ్రెండ్స్. డిస్ప్లే రిఫ్రెష్ కూడా ఇంపార్టెంటే. 120Hz, 144Hz, ర్యామ్ స్పీడ్ LPDDR5X, స్టోరేజ్ టైప్ UFS 4.0, కూలింగ్ సిస్టమ్ కూడా ఇవన్నీ కూడా మన గేమింగ్లో ఇంపాక్ట్ అయ్యే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా చెప్పాలంటే సిపియూ గేమ్ రన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదే మనకి జీపీయూ అయితే రియల్ టైమ్ గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది చేస్తుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేసేది జీపీయూ ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి గేమింగ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే సిపియూ వచ్చి మనకి 3nm ఆర్కిటెక్చర్ కానీ, 4nm ఆర్కిటెక్చర్ కానీ, అండ్ ఆల్సో మనకి జీపీయూ కూడా లేటెస్ట్ జీపీయూ అయి ఉండాలి. దీంతో పాటు మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్, ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ ఇవన్నీ లేటెస్ట్వి అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఇవన్నీ చెక్ చేసి మొబైల్ తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు గేమ్స్ ఆడేటప్పుడు ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారు ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.